ఒక తండ్రి తండ్రి ఒక పిల్లగాడికి ఏం చెప్పాలి? ఫస్ట్ సంస్కారం నేర్పాలి. ఒక తల్లి ఏం చెప్పాలి? ఇలా ఉండాలి అయ్య బాబు అని చెప్పాలి. గుడికి ఎంతమంది వెళ్తున్నారండి ఈ రోజుల్లో? చెప్పాలి. దైవభక్తి ఎంతమందికి ఉంది? ఎథిక్స్ ఎంతమంది ఉన్నాయి? అసలు పంచతంత్రం ఎంతమంది చదువుతున్నారు? అసలు ఈ జనరేషన్లో పంచతంత్రం తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి ఒక జాతక కథలు ఉండే ఎవరు చదువుతున్నారు? శ్రీశ్రీ గారి కవితలు ఎవరు చదువుతున్నారు? వ్యామన శతకం ఎవరు చదువుతున్నారు? సుమతి శతకం ఎవరు చదువుతున్నారు? ఇవి చెప్పండి. ఎడ్యుకేషన్ ఏంటి? నువ్వు స్కూల్లో జాయిన్ 1,00,000 రూపాయలు ఫీజు కట్టు, టక్కు టై కడతారు, ఏదో ఇంగ్లీష్లో 2 ముక్కలు చెప్తారు, పంపించేస్తున్నాడు. వాడు బయటకు వచ్చాడు, నీ అమ్మ అనగానే ఉరేసుకుని చచ్చిపోతున్నాడు. నువ్వు ఉన్నావు రాయ, నేను రఫ్ అండ్ టఫ్ గట్టిగా మాట్లాడతా, పోరా పోరా అంట బయటకు వస్తా, నేను పడుచుకుని నీ పని నువ్వు చేసుకుంటావు. ఇప్పుడు పిల్లలు మనం గట్టిగా మందలిస్తే ఏం చేస్తున్నాడు? ఉల్టా మాట్లాడు. ఇంకా గట్టిగా మాట్లాడితే పోయి ఊరేసుకుని చేస్తున్నాడు. అరే నిన్న ఒకటి చూశాను అబ్బా, కరీంనగర్ అక్కడ మనకు గుర్తులేదు, చిన్నదేదో వచ్చింది న్యూస్. ఒక ఆయన పిల్లగాడు అది టీటీసీ ఏదో బీఈడీ చేశాడు, శివుడికి లేఖ రాసి చచ్చిపోయాడు. శివుడికి, పరమశివుడికి ఒక లేఖ రాసి నన్ను ఎందుకు పిచ్చో నా తలరాత అని చెప్పి 24 సంవత్సరాలు కూరలు ఉరేసుకుని చచ్చిపోయాడు. శివుడికి ఏం సంబంధం? దీనికి ఏం సంబంధం? నీ తలరాత నీ చేతిలో ఉంటుందని వివేకానందుడు ఎప్పుడో చెప్పాడు. నువ్వు నీలో శక్తి యుక్తిమంతుడు అయితే దేవుడు నీ తలరాత నేను అడిగి రాస్తానన్నాడు వివేకానందుడు. ఎవరు చదువుతున్నారు ఆ పుస్తకాలు? ఎరేజ్ ఎవెక్ డోంట్ స్టాప్ టిల్ రీచ్ ద గోల్. ఇనప కండలు, ఉక్కు నరాలు, ఇవన్నీ ఎవరున్నాయి మాటలు? ఎవరు చెప్తాను ఇవన్నీ? ఎవరు చెప్పాలి ఇవి? తల్లిదండ్రులు చెప్పాలి ఫస్ట్. తర్వాత ఎవరు చెప్పాలి? గురువులు చెప్పాలి. తర్వాత ఎవరు చెప్పాలి? నీలాంటో నాలంటో చెప్పాలి. ఇప్పుడు నీలాంటో చెప్తే వింటున్నారా పిల్లలు? మరి తల్లిదండ్రులు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? తల్లిదండ్రుల విషయంలో తల్లిదండ్రులు ఫస్ట్ స్టార్టింగ్లోనే. మన జీవితం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మన పుట్టుక ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మన పెంపకం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు ఈమె చంపేసింది అని మనం గొగ్గోలు పెట్టాం. ఓకే, పోలీసు వారు చెప్పిన వర్షం చెప్తాను, నా వ్యక్తిగతం కాదు, నన్ను ఎవరు తిట్టుకోరు. పోలీసు వారు ఏం చెప్పారు? ఏమో మారుతల్లో ఏదో సెకండ్ వచ్చింది, ఆమె బాగా హరాస్మెంట్ చేసింది, తట్టుకోలేక అమ్మాయి మా అమ్మాయి మీద ఉల్టా కేసు పెట్టింది గతంలో. పోలీసు వాళ్ళు చెప్పింది చెప్తున్నాను, ఉల్టా కేసు పెట్టింది. కొద్ది రోజులు అమ్మాయిని సాంఘిక సంక్షేమ హాస్టల్లో మేము ఉంచాము. తర్వాత మళ్ళీ బయటకు వచ్చిందా, మళ్ళీ ఏం జరిగిందో ఏంటో తెలియదని పోలీసు వారే స్వయంగా చెప్పారు. అంటే అక్కడ ఆమె మానసిక స్థితి చనిపోయిన ఆమె ఈమెను ఎట్లా మార్చుకోవాలి అంటే, ఒక తల్లి మీద ఎవరైనా బిడ్డ కేసు పెడతా చెప్పండి? ఒక తల్లి మీద బిడ్డ కేసు పెడతా? మరి దాన్ని ఆ కోణంలో ఎందుకు మీరు ఆలోచించాలి? అప్పుడు ఆమె సైకాలజీ ఉన్నప్పుడు ఈమె చనిపోయిన ఆమె, లేకపోతే తల్లిదండ్రులు, లేకపోతే ఇంకెవరైనా అన్నదమ్ములు, అక్క చెల్లెలు, లేదా ఇంకెవరో ఆమె ఆ పిల్ల మైండ్ సెట్ మార్చడానికి ప్రయత్నం చేయాలి. ఒకటే. రెండోది, ఈ చనిపోయిన ఆమె ఎవరైతే చనిపోయిందో పాపం ఆమెకి ఏం కష్టాలు ఉన్నాయో మనకు తెలియదు కదా, మనం మాట్లాడకూడదు. కానీ ఆమె ఏం చేయాలి? బిడ్డల పట్ల ఒక బిడ్డను ఒక రకంగా చూసుకున్నప్పుడు ఈ మైండ్లో గ్రడ్జ్ పెట్టేసుకుంది పిల్ల. అక్కడి నుంచి సైకలాజికల్గా స్టార్ట్ అయింది వారు. మీరు ఆలోచించాలి. దానికి అగ్నికి అజ్వం తోడైనట్టు వాడెవడో దొరికాడు దరిద్రుడు. ఆ దరిద్రుడు దొరకంగానే వాడు ఏంటి, వెనక నేను ఉన్నా వేసేద్దాం పొడిచేద్దాం అని వాడు అన్నాడు. వాడికి అంత బుర్ర నుంచి వచ్చింది? వాడు బికాస్ ఆఫ్ మీడియా. అంటే మన ఇట్లా మీడియాని కాదు, ఆడు వెబ్ సిరీస్ కిల్లింగ్ ఏదో ఉంటాయి కదా, పేర్లు కూడా తెలుస్తావు మనకు, వెబ్ సిరీస్లో వస్తుంటాయి కదా, మనిషిని చంపటం, గొంతు కొయ్యటం, అది ఉంటాయి కదా రకరకాలుగా, ఉంటుందా ఉండదు? సో అవన్నీ ఉంటాయి. సో అవన్నీ చూడటం వల్ల వాడికి నాలెడ్జ్ పెరుగుతుంది. ఇప్పుడు ఒక మనిషిని చంపి డ్రమ్ములో వేసి సిమెంట్ వేయాలని ఎడ తెలిసిందండి? అంత బుర్ర నుంచి వస్తుంది. సమ్ సిరీస్ ఇంత పైశాచిక. నిన్న చూడండి ఎంత బాగా చిన్నపిల్లని చంపిందండి పిన్ని. ఎంత కర్కశం అండి. పసిపాప. పోనీ సరే, ఇదంటే తీసేయండి, మనకు సంబంధం లేదు, అదే మైజరు మేనరు అది కూడా కేసులు పెట్టుకున్నది. చిన్న పాప ఏం చేసిందండి? ఒక్కటే జలసితో చంపేసి పడేసింది. దాన్ని ఏమంటారు మీరు? చిన్నపిల్లని నేను ఇప్పుడు లక్షిత పిల్లగాడంట, మళ్ళీ చంపేసి ఒంగోలు. ఏందండి ఇదంతా? ఏంది చెప్పండి? ఒక్కటే సార్, మళ్ళీ చెప్తాను, ప్రతి ఒక్కరి మీద ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. అది మీకు నాకు కాదు, ప్రతి ఒక్కరికి బాధ్యత. మన ఇంటి పక్కన ఏం జరుగుతుంది, ఇంటి ఎదురుకుంటే ఏం జరుగుతుంది, సమాజం ఇటుపోతుంది ఏంటి, దీన్ని ఏం చేయాలి, మనం ఏం చేయాలి, ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఆ సమస్య వచ్చినప్పుడు మనం చర్చ పెట్టుకుని వదిలేయటం కాదు, దీర్ఘకాలిక సమస్య. సరే, ఇప్పుడు నువ్వు 2025లో ఉన్నావబ్బా, సరే మన జనరేషన్ ఉంది, ఒక 50 years తర్వాత ఇప్పుడు జనరేషన్ ఉంటుందా? 50 years తర్వాత నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడున్న ఎవరుండరు, నువ్వు నేను చూసేవాళ్ళు ఎవరుండరు. 100 years తర్వాత అసలు ఇప్పుడు పుట్టోడు కూడా ఉండరు. ఈ ఎవరుండరు కదా, ఈ భూమి మీద ఎవరు ఉండవు 100 years తర్వాత. మరి అప్పుడైనా ఈ క్రైమ్ జరగడానికి గ్యారెంటీ ఉందా? లేదు మరి. సో అందుకనే ఏంటంటే బేసికల్గా ఇప్పుడే ప్రభుత్వం వారు సరైన చర్యలు తీసుకోవాలి. ఎట్లా చర్యలు తీసుకోవాలి? క్రిమినాలజీ సబ్జెక్ట్ పరంగా కానీ ఇంకోటి పరంగా కానీ
అలాగే మనం చదువుకునే పుస్తకాల్లో పాఠ్యాంశాల్లో కొన్ని మార్పులు చేర్పులు చేయటం కానీ, అలాగే ఎథిక్స్ గురించి చెప్పడం కానీ, పూర్వ రోజుల్లో తల్లిదండ్రులు ఉండేవాళ్ళు అంటే తాతలు, అమ్మమ్మ, నాయనమ్మలు కూర్చొని పిట్ట కథలు, పిల్ల కథలు, ఒక రాకుమారుడు 7 గుర్రాలు ఎక్కి 7 చేపల కథ గుర్తున్నాయవన్నీ మీకు? ఎంత చక్కగా కూర్చోబెట్టి చెప్పేవాళ్ళు. రామాయణం, మహాభారతం, వాలి. నాకు వాలి అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. కర్ణుడు అంటే చాలా ఇష్టం. అవన్నీ నాకు తెలిసే కావు. కర్ణుడు అంటే ఇట్లా ఉండేవాడు ఆయన, ఒక మంచి క్యారెక్టర్. ఒక అర్జునుడు మంచి క్యారెక్టర్, ఒక కృష్ణుడు మంచి క్యారెక్టర్, రాముడు ఒక మంచి క్యారెక్టర్. ఈ మంచి క్యారెక్టర్ చెప్పేవాళ్ళు. ఇలా ఉండాలి రాముడు అంటే, ఇలా తండ్రి మాట వినాలి, ఇలా ఉండాలి, గ్రేట్ అమ్మ, అలా ఉండాలి నేను చిన్నప్పుడు, ఇలా ఉండాలి. కర్ణుడు ఇలా త్యాగాలు ఎలా చేయాలి, దానం ఎలా చేయాలి, అట్లా మంచి మంచి సుగుణాలు గుణాలు అని చెప్పేవాడు. ఒక్కొక్క దగ్గర అంటే ఒక క్యారెక్టర్ ఒక రకం ఉండేది. ఆ టైం ఆంజనేయ స్వామి నాకు భయం. ఒక దేవుడు అరే దైవం అంటే ఆంజనేయ స్వామి, జై ఆంజనేయ శ్రీ ఆంజనేయ ఇప్పుడు కూడా అనుకుంటుంది భయం అయితే. ఎలా వేసింది మనకు అప్పుడు? మన మైండ్లో ఏంటి అప్పుడు చొప్పించేవాళ్ళు ఆ విధంగా. అది దయ్యాలంటే దేవుడు ఆంజనేయ స్వామి అంటారు పో అనగానే అటు భయం వెళ్ళిపోయాడు. అసలు ఈ రోజులు అవన్నీ ఎవరు చెప్తున్నారు? చెప్పడానికి టైం ఎక్కడ ఉంది? పిల్లలకి వస్తారా, అదే పుస్తకాలు ఇస్తారా, చదువుతాడు, వాడు పోతాడు, పోతాడు 10th వచ్చేస్తాడు, వాడికి సమాజం గురించి తెలియదు, ఎవరితో ఎట్ట మాట్లాడాలో తెలియదు, అంకులు అంటాడు, ఆంటీ అంటాడు. అంకులు ఆంటీ ఏంటంటే నాకు అర్థం కాదు. అంటే మామూలు చెప్తున్నా, మన అన్న అంటాం, తమ్ముడు అంటాం, ఊళ్ళో ఏముంటాయి పరిచయాలు? ఏ క్యాస్ట్ అయినా ఏమంటారు మామూలుగా? ఏ క్యాస్ట్ అయినా అది ఏ బీసీఏ, ఎస్సీ, ఎస్టీ పక్కన పెట్టి అన్నయ్య, మావయ్య, బావ, బామ్మర్ది, ఆ బంధుత్వం, ఆలోచన విధానం మానవుడు ఉండేది. పిల్లగా తమ్ముడు అంటే కూడా ఫీల్ అవుతున్నారు. మొన్న ఒక బాబు తమ్ముడు అంటే, ఎవరు నీకు తమ్ముడు అంటారు, ఎవరు నాయన సార్ 2 సార్ అంటే ఏం చేస్తాం? ఆంటీ అంకుల్, ఆంటీ అంటే మీనింగ్ తెలియదు, అంకుల్ అంటే మీనింగ్ తెలియదు. ఆంటీ అంటే 100 రకాల మీనింగ్స్ వస్తాయి, అంకుల్ అంటే 100 రకాల మీనింగ్ వస్తాయి. అన్ని దానికి కలిపి మిక్స్డ్ కొట్టేసారు. బంధుత్వాలు ఎలా ఉన్నాయి? పెళ్లి జరిగితే ఎంత, పూర్వం రోజులు పెళ్లి జరిగితే ఎంతలా కూర్చునేది, అందరం కూర్చొని మాట్లాడుకుని కథలు, కట్టలు, గిట్టలు అని పోయేది. ఇప్పుడు పెళ్లి అంటే ఏముంది? పోతున్నాం, ప్లాస్టిక్ ప్లేట్లో తింటాం, వాడు బలేసి వస్తాం, తెల్లారి ఆడేవాడు మనం ఎవడు. ఇవన్నీ ఒకటి కాదు. సామాజిక అంశాలు, సామాజిక కోణాలు, చట్టము, జ్యుడిషియల్ వ్యవస్థ ఎప్పుడు వస్తుంది అంటే సంఘటన జరిగిన తర్వాత వస్తుంది. సంఘటన జరగకముందు ఇవన్నీ రావు, అవసరం కూడా లేదు కదా. మాకు ఎప్పుడు వస్తుంది? కేసు జరిగితే వస్తుంది. లోక సంస్థ సుఖనే బాగుంది. ఇప్పుడు దాంట్లో మేము ఎందుకంటున్నాము? క్రైమ్ జోన్లో మేము కోరుకోము, మా వృత్తి మేము వద్దనే చెప్తాం, పోలీసులు కూడా వద్దనే చెప్తారు. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక హనీమూన్లో ఒక భర్త వెళ్ళాడు, నువ్వు సతీ సక్కుబాయి గురించి కానీ పతివ్రత కథలు ఎందుకు చెప్పట్లేదు పిల్లలకి? అమ్మా తల్లి ఇలా చేయకూడదు, నాన్న ఇట్లా చేయకూడదు అని ఎందుకు చెప్పట్లేదు? వాళ్ళ మైండ్లో ఎందుకు వస్తుంది నాకు బాయ్ ఫ్రెండ్ ఉండాలని? ఓపెన్గా మాట్లాడుకున్నాం, అందరం నేను అన్నాం తప్పది. ఈ కాలంలో ఒక బాయ్ ఫ్రెండ్తో ఉన్న స్త్రీలు ఉన్నారు, అందరు నేను అన్నాం, అందరం తప్పది. మంచి పిల్లలు ఉన్నారు, అది వేరే ఇష్యూ. జనరల్గా మాట్లాడుకుంటే లేదు. ఎంతమంది ఉంటారు ఒక అమ్మాయికి? ఒకళ్ళు, 2, 3. అది నాకు తెలియదు, జనరల్గా చెప్తుంది. మీ జనరేషన్ మీరు చెప్పాలి. అంతే, 2, 3 కామన్. దాన్ని ఏమంటారు? పూర్వ రోజులు అట్లా ఉండేది. మంచి పెళ్ళి అయ్యేదాకా అంటే పెళ్ళి అయిపోయింది, 3 సంసారం, జీవితాలు. ఇప్పుడు అందరికి పెళ్ళైనాక మళ్ళీ 2, 3 మెయింటైన్ చేస్తారు. దానికి ఏమంటారు? మేము